వచ్చేసి త్రిగుణాస్త్ర స్ప్రే చేసిన మిరపతోట అండి, బదనేహల్లు గ్రామము. అయితే సిద్ధప్పన మామూలుగా ఎన్ని రోజులు అయింది కొట్టి దీన్ని? 5 రోజులైందా? 5 రోజులైంది. ఎట్లా ఉండేది నీది కొట్టక ముందు తోట? ఒకసారి ఎగ్జాంపుల్గా చూద్దామా? యాక్చువల్గా అంటే చూపి ఒకసారి, పాత మొక్కలు ఏమన్నా ఉంటాయి కదా కొన్ని మొక్కలు. ఇట్టుండేనా? ఓకే, ఇప్పుడు దీని మీద కూడా చిగురులు వస్తూ ఉన్నాయి కదా, చిన్నగా స్టార్ట్ అయింది. అంత క్లీన్గా నాకేసిండేనా? అవును, మొత్తం క్లీన్గానా? ఎర్రనల్లి క్లీన్గా నాకేసి ఉండేది. ఓకే, మరి త్రిగుణాస్త్ర స్ప్రే చేసుకున్నాక అనగా ఓకే కొన్ని మొక్కలు ఈ విధంగా నీట్గా అవుతా ఉన్నాయి. అంటే ఇప్పుడు పాత మొక్కలు కూడా గమనించండి అండి, రైతన్నులకు కూడా నేను చూపిస్తా ఉన్నా. ఇది ఏదైతే ఉందో ఈ విధంగా ఏదైతే ఇంకా చిగురులు కూడా ఇప్పుడు నీట్గా అవుతా ఉన్నాయి. కొన్ని మొక్కలు అయితే విప్పారుతా ఉన్నాయి. కరెక్ట్గా రైతు కూడా 5 రోజులు అయిందండి స్ప్రే చేసుకొని, ఎక్కువ రోజులు అయితే అయ్యలేదు. తర్వాత కొన్ని మొక్కలు ఈ విధంగా నీట్గా అవుతా ఉన్నాయి, వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడు దీన్ని రైతు స్ప్రే చేసుకోవచ్చా? చేసుకోవచ్చా? ఎట్లా, దేని గురించి అని చెప్తావు ఇంట్లో? అంటే రిజల్ట్ వచ్చింది కదా. ఓకే, ఏమేం గమనించావు బాగా రిజల్ట్ అంటే? అన్న ముదట పోయింది, ముదురు పోయింది, కింద ముదట పైన ముదట. ఓకే, నెల్లి ఎర్రనెల్లి. ఓకే, నల్ల తామర బ్లాక్ రిప్స్ పోతుందా? పోతుందన్న. ఓకే, బ్లాక్ రిప్స్ కూడా పోతా ఉంది. ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, అది ఎంత నీట్గా ఉంది చూడు. ఫ్లవరింగ్ లో అసలు ఒక్క నెల్లి కూడా లేదన్న. తెంపుతామా ఏమనుకోదు. లేదు ఎందుకు కానీ ఉండని. ఎంత నీట్గా అవుతుంది చూడండి, అసలు ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంది. పువ్వు కూడా ఆరోగ్యంగా ఉంది. అంటే వచ్చే ప్రతి పూత కూడా ఆరోగ్యంగా వస్తుంది. చెప్పొచ్చు కదా రైతన్నలకి? చెప్పొచ్చు అన్న, ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదన్న. ఓకే, హ్యాపీ కదా నువ్వు? హ్యాపీ అన్న. కాప్ సెట్టింగ్ అవుతుందా? అవుతుందన్న. ఓకే, చిన్నగా పూత పింద కూడా దిగుతా ఉంది. అంటే అంత దారుణంగా ఉండే వరకు ఎందుకుంటే నిలబడి అట్లా? యాక్చువల్గా అంటే ఇప్పుడు త్రిగుణాస్త్ర కొట్టినాక తిప్పుకునింది అంటున్నావు, కానీ అంత దెబ్బతినేంత వరకు ఎందుకుంటివి? లేట్ చేసుకున్నావు కదా కొంచెం. అవునా? ఓకే, ఇప్పుడు ఎర్రనల్లి లేదు, నల్ల తామర లేదు, కాప్ సెట్ అవుతా ఉంది, కింది ముడత పై ముడత క్లీన్ అయింది, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంది. ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా. ఓకే, ఎక్కడ తెచ్చుకున్నావు? లక్ష్మీ శ్రీనివాస. ఓకే, నాగరాజు షాప్ డీలర్ నాగరాజు. ఓకే, ఇదేనండి వీడియో కూడా మీరు గమనించండి. ఎందుకంటే ఆయన రైతన్న తోట ఆ విధంగా దెబ్బతినేది ఈ విధంగా రికవరీ చేయడం అది త్రిగుణాస్త్రకే సాధ్యమైందండి. దీంట్లోకి వచ్చేసి కోరమండలం వాళ్ళది ఇండోరా వేసుకోవడం అయితే జరిగింది. యాక్చువల్గా అంటే దీంట్లోకి పోలీస్ వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. రైతన్నకు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నట్టు వాడుకోలేదంట. త్రిగుణాస్త్ర స్ప్రే చేశాడు. త్రిగుణాస్త్ర స్ప్రే చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి. పూర్తిగా కొనలు మాడుతుంది కూడా రికవరీ చేయడం అని నేను చాలా చెప్పాను. రైతన్నలు ధైర్యంగా చేసుకోవచ్చని. ఎంత నీట్గా వస్తుంది చూడండి. నల్ల తామర కంట్రోల్ అవుతుంది, కాప్ సెట్టింగ్ అవుతుంది, ట్రిప్సోమైట్స్ క్లీన్ అవుతున్నది. మంచిగా పూత ఎట్లా వస్తుంది? బాగా వస్తుంది అన్న. పూత దండిగా వస్తుంది? పూత దండిగా వస్తుంది అన్న. వస్తుందిగా పూత? వస్తుందన్న. ఓకే, ఆ పూతలలో దీనివే కదా? దీనివేనా? ఓకే, గమనించండి, పూతలు కూడా దీనివేనంట. రైతన్నకి మంచిగా ఆరోగ్యంగా ఉంది మొత్తానికి అయితే. ఎంత పూత ఉంది చూడన్నా? సిద్ధప్పన కదా నీ పేరు? ఎంత పూత ఉందో చూడండి, రైతన్నలు గమనించండి. ఫుల్గా వస్తుంది పూత కూడా. ఓకే, థ్యాంక్ యూ అన్న.